ఏ చూడండి, దేవుడు రాయించి పెట్టాడు, ఈ స్త్రీ సుబుద్ధి గలదై, రూపవశే అయి, సుబుద్ధి గలది, చాలా సౌందర్యవంతురాలు, అందమైన వ్యక్తి, రూపసి. వీడు బుద్ధి లేనోడు, ఈమె బుద్ధి గలది. వీడెవడు? బుద్ధి లేనోడు, ఈమె మాత్రం బుద్ధి గలది. వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, బుద్ధి కలిగినటువంటి స్త్రీ, సుబుద్ధి కలిగిన స్త్రీ. సుబుద్ధి అని అంటే మంచి బుద్ధి, చక్కని సౌందర్యం కలిగినది, చక్కని సుబుద్ధి కలిగిన స్త్రీ, మంచిది. ఈమె చాలా సుబుద్ధి కలది. ఇతడు మాత్రం ఎలాంటి వాడు అనంటే, మనం చదువుకున్నాం కదా, ఇతడు ఎలాంటి వాడు అనంటే, అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడు దుర్మార్గుడనై ఉండెను. చూడండి, చర్యలు అంటే తన పనులను బట్టి చూస్తే నాబాలు ఎలాంటి వాడు అనంటే మోటివాడు. నాబాలు ఎలాంటి వాడు అనంటే దుర్మార్గుడు. ప్రైజ్ లార్డ్. ఎవరట? నాబాలు ఎలాంటి వాడు అనంటే మోటివాడు, దుర్మార్గుడు. చర్యలను బట్టి చూస్తే మోటివాడు అనంటే, మోటోడు అనంటే మనకు తెలిసింది ఏంటో తెలుసా? చదువు లేని వాళ్ళు ఏమంటారు? మోటోళ్ళు అని అంటారు. కానీ కదా, చాలా మంది చదువు లేని వాళ్ళని మోటి వాళ్ళు అని అంటారు. నేనంటాను కదా, చదువు లేనోడు మోటోడు కాదు, చదువున్న సంస్కారం లేనోడు మోటోడు. ఎవరు? చదువున్నా కొంతమందికి సంస్కారం ఉండదు, మాట్లాడే విధానం బాగోదు, మాట తీరు సరిగా ఉండదు, మాట్లాడితే ఏం మాట్లాడతారో తెలియదు. మోటితనం అంటే చదువుకున్న వ్యక్తే, జ్ఞానం కలిగిన వాడే లోకానికి. కానీ ఇతని మాటలు చూస్తే ఇర్రి మాటలుగా ఉంటాయి. ఇతని మాటలు చూస్తే చాలా ఎందుకు పనికిరాని మాటలుగా ఉంటాయి. చాలా మంది చదువు లేకపోయినా తెలివైన వాళ్ళు ఉన్నారు కదా. చదువు లేనివాడు మోటోడు కాదు, చదువుండి సంస్కారము లేనివాడు మోటోడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక వాక్యం చెబుతుంది ఇక్కడ, ఈ నాబాలు అనేవాడు మోటివాడు అనంటే, వీడి జ్ఞానమున్నా, ఆస్తున్నా, డబ్బులున్నా, భాగ్యవంతుడైనా, ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా, ఈ వ్యక్తి ఎలాంటి వాడు అనంటే మోటోడు, దుష్టుడు, తన చర్యలను బట్టి దుర్మార్గుడు. ప్రియుల వాక్యం సెలవిస్తుంది, ఈ రోజున చాలా మంది జీవితాల్లో దుష్టత్వము, మోటితనము, దుర్మార్గత ఇవన్నీ మనకు కనబడతా ఉంటాయి. దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? మన ఆత్మీయ జీవితంలో ఈ మోటితనము అనేది, ఈ దుర్మార్గత అనేది మనలో ఉండకూడదు. అందుకే పౌలు అంటాడు, మీరు పులిపిండి లేని వారై, మీరేం లేని వారై, పులిపిండి లేని వారై, మీరు శ్రేష్టమైనటువంటి ఆ పులిపిండి లేని ముద్దగా మీరు మార్చబడాలి. పులి అని పండుగను ఆచరించాలి అని మాట్లాడుతూ, పులిపిండి అని అంటే దుర్మార్గత, దుష్టత్వము అనే పులిపిండి అని అంటాడు. ఏ పులిపిండి అట? దుర్మార్గత, దుష్టత్వము అనే పులిపిండి లేనివారై అని మాట్లాడతాడు. అనగా ఈ నాబాలు అనేవాడు దుర్మార్గుడు, ఈ నాబాలు అనేవాడు దుష్టుడు. ఈ వ్యక్తి జీవితంలో నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు చాలా విషయాలు నాకు దేవుడు చదువుతున్నప్పుడు జ్ఞానోదయం దేవుడిచ్చాడు. ఏంటిది అనంటే, ఈ వ్యక్తి జీవితంలో ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ, ఎంత తెలివైన వాడైనప్పటికీ, ఆస్తి కలిగిన వాడైనప్పటికీ,
ఎన్ని ఉన్నప్పటికీ ఈ వ్యక్తి చాలా దుర్మార్గుడుగా, దుష్టుడుగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ దినాన గొర్రెబొచ్చు కత్తిరిస్తున్నటువంటి రోజులవి. గొర్రెబొచ్చు కత్తిరించడము అనంటే ఇశ్రాయేలులకు పండుగ దినము. ఏంటది? ఇశ్రాయేలులకు పండుగ దినం. అంటే దేవుని పిల్లలకు, యూదులకు గొర్రెబొచ్చు కత్తిరిస్తే అది పండుగ. వాళ్ళు విందు చేసేవాళ్ళు. వాక్యంలో మనం చూస్తే గనుక చూడండి, 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 21. 2వ సమూయేలు గ్రంథం 13:21లో చూడండి, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే, మనం చదివితే గనుక 23 చదవండి. గొర్రెబొచ్చు కత్తిరించు కాలము కాగా, చూడండి ఇక్కడ గొర్రెబొచ్చు కత్తిరించు కాలము అనంటే పండుగ దినం, అందరినీ పిలిచి భోజనము పెట్టే సమయం అని. ఇప్పుడు నాబాలు కూడా గొర్రెబొచ్చు కత్తిరిస్తున్నాడు. అలాంటి సమయంలో దావీదు చెప్పాడు, నాబాలు దగ్గరికి వెళ్ళి దావీదుతో ఉన్న వాళ్ళకి, దావీదుకు ఆహారము ఇమ్మని చెప్పినప్పుడు, ఇప్పుడు నాబాలు చెబుతున్న మాట చూడండి, ఏమంటున్నాడు? నాబాలు ఏమంటున్నాడు? 25 కాదమ్మా, కాదు. చూడండి, మొదటి సమయానికి వచ్చేద్దాం. 11:10 నాబాలు అంటాడు, దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజమానును విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు నాబాలు? వీళ్ళందరూ చెప్పారు వెళ్ళి, అయ్యా మీకు భోజనాన్ని దావీదు తెమ్మన్నాడు, ఇమ్మన్నాడు అనంటే, నాబాలు అంటాడు కదా, తమ యజమానుని విడిచిపెట్టి పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే దావీదుని ఎలా లెక్కేస్తున్నాడు నాబాలు? సౌలును వదిలిపెట్టి, సౌలును విడిచిపెట్టి పారిపోయినోడికి నేనెవడమే, దావీదెవడు? అసలు యెష్షయి కుమారుడెవడు? ఏమంటున్నాడు? దావీదెవడు? యెష్షయి కుమారుడెవడు అసలు? ఇందులో నేను మీకు 3 మాటలు చెప్తాను. 1 ఉపకారం, 2 అపకారం, 3వది అపాయం. ఏంటి? 1 ఉపకారం, 2 అపకారం, 3 అపాయం. ఈ 3 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి, ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుంది అనంటే, నాబాలు జీవితంలో ఏం మాట్లాడుతున్నాడు అనంటే, దావీదెవడు? యెష్షయి కుమారుడెవడు? దావీదెవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచిపెట్టి పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో ఒకడు దావీదు. ఏమంటున్నాడు? అందులో ఒకడు దావీదు. చూడండి అని మాట్లాడుతూ అంటాడు, 11వ వచనం చదవండి. నేను సంపాదించుకునిన అన్నపానములు నా గొర్రెబొచ్చు కత్తిరించు వాని కొరకు నేను వధించిన మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వానికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ? నాబాలు చెబుతున్న మాట ఏంటి అనంటే, నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించు వాని కొరకు నేను వధించిన మాంసమును
ఆ, తీసి నేను బొత్తిగా ఎరగని వానికి నేను ఇస్తానా? నేను సంపాదించుకున్న అన్నపానములు ఏమంటున్నాడు? నేను సంపాదించుకున్నటువంటి ఏంటది? నేను సంపాదించుకున్న అన్నపానములు అనంటే అతనికి ఎవ్వరూ అవసరం లేదు. అతనికి ఎవ్వరూ అక్కర్లేదు. అంటే తన స్వయం తృప్తిని ఇక్కడ కనపరుస్తున్నాడు. తనే తృప్తి పడతాడు, తనే తింటున్నాడు, తనే ఉండాలి అనుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు నాబాలు. నేను సంపాదించుకున్నటువంటి ఆ సంపాదన గొర్రెబొచ్చు కత్తిరించిన వారికి నేను తీసిన వధించిన మాంసాన్ని నేను బొత్తిగా తెలియని వాడికి నేను ఎలా ఇస్తాను? దావీదు నాబాలుకు తెలియదా? నాబాలు దావీదుకు తెలియదా? ప్రియులను చూడండి, వాక్యం ఇక్కడ అంటుంది, నాబాలు అంటాడు, నేను అసలు తెలియదు, వాడు నాకు ఎవడో తెలియదు, దావీదు ఎవడో తెలియదు, నాకు బొత్తిగా ఎరగని వాడు. అలాంటి వ్యక్తికి నేను ఎలా ఇస్తాను? అలాంటి వ్యక్తికి నేను ఏమనిస్తాను? నా సంపాదన ఇది. ఈ రోజున్న పిల్లల నీ సంపాదన నీతో రాదు, ఒకరోజు వస్తుందా? నువ్వెంత సంపాదించినా అదంతా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా. నీ ఆస్తి, నీ అంతస్తు, నీ భాగ్యము ఇవన్నీ వదిలిపెట్టాలి. నీ బంగారం, నీ వెండి ఇవన్నీ నీతో వస్తాయా కదా. చచ్చిపోయిన తర్వాత మనం వేసుకున్న బట్టలు కూడా ఉంచరు తెలుసా. ఎలాగొచ్చావో అలాగే తీసుకెళ్ళిపోవాలి అనుకుంటున్నాం మనం కదా. కనీసం సూది కూడా పట్టుకెళ్తావా చచ్చిపోయేటప్పుడు? ఎందుకు ఆరాటం ఇది కదా? ఎందుకు ఈ ప్రాకులాట? నాది, నా సంపాదన, నా ఆస్తి, నేను కదా. అందుకే దేవుడు అంటాడు, నా పంట బాగా పండింది, నేను గాదుల్లో వేస్తాను, ధాన్యాన్ని నిల్వ చేస్తాను, ఇంకొక సంవత్సరాలకి ఓ తరగని ఆ సంపాదన నాకు వచ్చింది అని అనుకుంటుంటే దేవుడు అంటాడు, ఒరే ఎర్రుడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని దేవుడు అడుగుచున్నాడు. దేవునికి స్తోత్ర. ఏంటంట? ఈ రాత్రే నీ ప్రాణాన్ని దేవుడు అడుగుచున్నాడు. ఎక్కడ? ఏం పట్టుకెళ్ళిపోతాం మనం మన జీవితంలో? ఎంత ఆస్తిపరుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత శక్తి కలిగినోడైనా, ఇన్ని ఉన్నవాడైనా, అలెగ్జాండర్ కొన్ని రాజ్యాలను జయించాడు, గొప్ప గొప్ప పేరుగాంచాడు, అనేకులను చంపేశాడు. చివరికి అలెగ్జాండర్ అన్నాడు, నన్ను చేతులు బయటకెట్టండి, నన్ను డాక్టర్లే మోయాలి. ఎవరు మొయ్యాలి? డాక్టర్లే మొయ్యాలి నన్ను. నా చేతులు ఒట్టి చేతులతో వచ్చాను. ఒట్టి చేతులతోనే అలెగ్జాండర్ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు డాక్టర్లు మొయ్యాలో తెలుసా? నా రోగాన్ని ఎవడు మాన్పించలేకపోయాడు, బాగు చేయలేకపోయాడు. డాక్టర్ల వల్ల కూడా కాలేదు. అంత గొప్ప వ్యక్తి ఒక చిన్న దోమగుడ్డు చచ్చిపోయాడండి. మనం అనుకుంటున్నాం ఈరోజు ప్రియుల నీ ఆత్మీయ జీవితంలో నాది 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 అనంటూ వెర్రవీగుతున్న మన పరిస్థితిని బట్టి ఎప్పుడు ఏది జరుగుద్దో ఎవడికి తెలియదు. అందుకే నాబాలు అంటాడు కదా, నాదిది, నేను సంపాదిస్తున్నాను కదా, నా ఆస్తి, నా సంపాదన నీకివ్వడం ఏంటి కదా.
వాక్యం సెలవిస్తుంది, నాబాలు జీవితంలో ఈ సంపాదన ఇది నాది అనంటే ఎవ్వరికి ఇవ్వనివాడు, ఎవరి అవసరము లేదు అనుకున్నవాడు నాబాలు అని చెబితే దాసులు వెళ్ళిపోయారు. ఈ దాసులు వెళ్ళిపోయి దావీదుకు చెబుతా ఉన్నారు. మనం ఇక్కడ చూస్తే గనుక దావీదుకు చెబుతున్నప్పుడు చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అనంటే, ఇప్పుడు దావీదు ఇక్కడ ఎవ్వరికి అవసరం లేదు. చూడండి, కొన్ని విషయాలు మీకు చెప్తాను. రెండవది చూస్తే 25:6 నుండి 10 వరకు చూస్తే నాబాలు కఠినంగా మాట్లాడేవాడండి. 10 చూడండి, 6 నుండి 10 వరకు చదివితే నాబాలు మనస్తత్వం ఎలాంటిది అనంటే కఠిన మనస్తత్వం. మీరు తర్వాత రాసుకోనండి. కఠినుడు, కఠినంగా మాట్లాడేవాడు. 25:17లో చూస్తే అన్యాయస్తుడు, పిసిని కొట్టి. ఎవరు? అన్యాయస్తుడు, పిసినిగొట్టి అంటే ఎవరికి ఇవ్వనివాడు, ఎవరికి ఇవ్వనివాడు. నాలుగవది 25:21 చూస్తే 25:21 చూస్తే చిన్న చూపు చూసేవాడు. ఏం చేస్తాడు ఇతను? ఎవరినైనా తక్కువగా చూస్తాడు. నాకంటే ఈడు గొప్పోడేం కాదు, నాకంటే ఈమె గొప్పదేమి కాదు కదా, నేను కట్టినట్లుగా కట్టదు, నేను తిన్నట్లుగా వీళ్ళు తినరు కదా. చిన్న చూపు చూసే మనస్తత్వం కలిగినాడు నాబాలు. ఇంకా చూస్తే గనుక 25:10-12 చదివితే కరుకైనటువంటి మనసు కలిగినోడు, భాష కూడా సరైనది కాదు, సరైన భాష ఉపయోగించేవాడు కాదు, మాట్లాడితే బూతులు, మాట్లాడితే పనికిమాల మాటలు. 25:14 ఇంకా కఠినంగా, బాగా కఠినంగా మాట్లాడేవాడు. అందుకే ఇతడు బుద్ధిహీనుడు అని అంటాడు బైబిల్. సామెతలు 10:14 చదివితే ఇతడు ఎవరు అని అంటే బుద్ధిహీనుడు. సామెతలు చూడండి 10:14. మూడుల నోరు అప్పుడే నాశనము చేయను. చూడండి 18:6 వచ్చినారు. బుద్ధిహీనుని పెదాలు కలహమునకు సిద్ధముగా ఉన్నాయి, దెబ్బలు కావాలని వాడు కేకలేస్తాడు. ఎవడిడు? బుద్ధిహీనుడు. కలహాన్ని పుట్టిస్తాడట, దెబ్బలాటను రేపుతాడట. ఇతడు ఏం కావాలని కోరుకుంటాడు? దెబ్బలు కావాలని కోరుకుంటాడు. కనుక ఈ వ్యక్తి జీవితంలో ఇన్ని లక్షణాలు మీరు చదవండి తర్వాత ఇంటికి వెళ్ళాక. చాలా విషయాలు ఇతని గురించి ఇక్కడ మనం గమనిస్తే గనుక, ఇప్పుడు దావీదెవడు? యెషయా కుమారుడెవడు? నా ఆస్తి, నా సంపాదన, నేను కత్తిరించిన గొర్రెబొచ్చు, ఇవన్నీ కూడా కత్తిరించిన వాళ్ళకి ఇవ్వకుండా బొత్తుగా తెలియని వాడికి ఇవ్వడం ఏంటి అని మాట్లాడి దావీదు పంపించిన వాళ్ళని పంపించేశాడు. అప్పుడు తన యజమానుడు చేసిన పనిని తన పనోడు అబీగయీలు దగ్గరికి వచ్చి చెబుతున్నాడు. చూడండి 14వ వచనం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇలా అన్నాడు, అమ్మా, దావీదు అరణ్యములో ఉండి పంపించాడు. అతడు వారితో ఎలా మాట్లాడాడు? కఠినంగా మాట్లాడాడు. అయితే
ఆ మనుషులు మాకెంతో ఉపకారము, అండర్లైన్ చేసుకోండి, ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేశారు. ఏం చేశారు? ఉపకారం చేశారు. రండి, మేము పొలములో వాళ్ళ మధ్యన సంచరించినప్పుడు అపాయము గాని, అండర్లైన్ చేయండి, అపాయము గాని నష్టము గాని మాకు సంభవించలేదు. 3, 1 వాళ్ళు ఏం చేశారట? మాకు ఉపకారం చేశారు. 2 వాళ్ళు మా మధ్యనున్నప్పుడు మాకు అపాయము గాని నష్టము గాని మాకు సంభవించలేదు. మేము గొర్రెలను కాయుచున్నంత చేపు వారు రాత్రింపగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉన్నారు. ఎలా ఉన్నారు వీళ్ళు? మరి దావీదెవడు? యెషయా కుమారుడెవడు? బొత్తిగా ఎర్రనోడికి నేనెవడం ఏంటి అంటాడు వీడు, పనికిమాలినోడు. దావీదు తెలీదా ఈ వ్యక్తికి? గొర్రెలు మేపుతున్నప్పుడు ఎన్ని ఉపకారం చేశారు వీళ్ళు. అపాయము రాకుండా, నష్టము కలగకుండా, క్రూర మృగాలు, జంతువులు ఆ గొర్రెలను పట్టుకుని వెళ్ళిపోకుండా వీళ్ళు రాత్రి పగళ్ళు వాళ్ళ చుట్టూ, గొర్రెల చుట్టూ ప్రాకారంగా నిలిచారటండి. ప్రైజ్ లార్డ్. అలాగ నిలిస్తే, అలాగ ఉపకారం చేస్తే, అలాగ మేలు చేస్తే, అలాగ వీళ్ళను కాపాడుతూ వస్తే వీడంటాడు నాబాలు, వాడెవడసలు నేను ఉపకారం చేయడానికి అంటే? ఉపకార బుద్ధి ఉందా వీడికి? ఉందా? ఇంత కార్యం చేస్తే గొర్రెలను కాపాడాడు, అపాయం రాకుండా తప్పించారు, ప్రాకారముగా రాత్రి పగళ్ళు కాపాడాడు. ఇన్ని కార్యాలు చేస్తే ఆహారం పెట్టరా బాబు కాస్త తినడానికి అనంటే అసలు వాడెవడు అని అంటాడు వీడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఉపకారం చేసిన అపకారం తలపెట్టేవాళ్ళు, ఉపకారం మేలు చేసిన మేలుకు బదులు మేలు చేయకపోవచ్చు, మేలుకు బదులు కీడు చేసేవారు. నీకు మేలు చేత కాకపోవచ్చు, కానీ కీడు చేయొద్దు. నీకు మేలు చేయడం రాదు, కీడు చేసే పరిస్థితికి నువ్వు రావద్దు. ప్రియులరా, ఎప్పుడైతే నాబాలు జీవితంలో ఈ మాట చెబుతున్నాడో, కానీ ఎన్ని కార్యాలు వీళ్ళు చేసిన, ఇన్ని మేలులు ఉపకారాలు దావీదు నాబాలు వారి తనతో ఉన్నటువంటి కాపరులకు చేసిన, కృతజ్ఞత లేనోడు ఎవరో? నాబాలు. కృతజ్ఞతాహీనుడు, ఉపకారం చేసే బుద్ధి లేనోడు నాబాలు. ఎన్ని మేలులు వీళ్ళు అనుభవించారండి, ఎన్ని మేలులు. రాత్రి పగళ్ళట, మామూలుగా కాదు, రాత్రి పగళ్ళు ప్రాకారంగా నిలిచారట. అంటే చుట్టూ వీళ్ళు ఉన్నారు, అపాయం రాకుండా. అలాంటోళ్ళకి ఉపకారం చేయవలసిన వీడు ఉపకారం చెయ్యకపోగా అపహాసం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఉపకారం చెయ్యకపోగా అపహాసం చేసి, వాడెవడు? దావీదెవడు? వాడు యెషయా కుమారుడెవడు? నాకు తెలీదు, పండురా అన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎవరైనా నీకు మేలు చేసి ఉండొచ్చు, లేక ఎవరికైనా నీవు మేలు చేసి ఉండొచ్చు. మేలు చేసినోళ్ళే మేలుకు బదులు కీడు తలపెట్టారేమో. ఉపకారం చేసినోళ్లే, నీ ద్వారా మేలు పొందిన వాళ్ళే అపకారం తలపెట్టారేమో. అపకారం తలపెట్టినోళ్ళు అపాయములోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉపకారం దావీదుకు చేశారు,
దావీదు నాబాలుకు ఉపకారం చేశాడు. ఉపకారం చేసిన దావీదు ఎవడంటున్నాడు? అపకారం తలపెడుతున్నాడు. బొత్తిగా నాకు తెలియదు అంటున్నాడు. ఆ యజమాని తన జీవితంలో చెబుతున్న మాట ఏంటో తెలుసా? చూడండి, ఆ భార్యతో చెబుతున్నాడు ఈ దాసుడు, మన యజమానుడు బహు, ఎవరంటున్నారు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? పన్యుడు యజమానుని గురించి, యజమానురాలికి మన యజమానుడు పనికి మాలినోడు, బహు పనికి మాలిన వాడు అని అంటున్నాడు. అలాంటి ఎవరైనా ఊరుకుంటారా? భార్య చెప్పండి. మన సారో పనికి మాలినోడు అని ఎవరైనా ఆ భార్య దగ్గర అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది రియాక్షన్? ఎట్లా ఉంటుంది? మాట్లాడతలేదు. ఎలా ఉంటుంది అసలు? పోనీ యజమానుడి దగ్గరే మా యజమానురాలు బహు పనికి మాలింది అన్నాడు అనుకో భర్త దగ్గర, ఎలా ఉంటుంది? ఏమన్నారా అని లాక్కొట్టేరా? కానీ ఇక్కడ అబిగయీలుతో పనోడు చెబుతున్నాడు ఏమని? మన యజమానుడు బహు పనికి మాలినోడు. భార్యకు తెలుసు వీడు పనికి మాలినోడు అని. వీడు పనికి మాలినోడని భార్యకు తెలుసు. ఈమె పనికి మాలిందని భర్తకు తెలుసు. తెలీదా? అయితే ఈ వ్యక్తి చెబుతున్నాడు మన యజమానుడు బహు పనికి మాలినోడు. ఈ రోజున పిల్లరా ఆలోచన చేస్తే మూర్ఖత్వం, మోటితనం, మూర్ఖుడైనటువంటి భర్త, దుర్మార్గుడైన భర్త, దుష్టుడైన భర్త, తాగుబోతైన భర్త, పిల్లల్ని పట్టించుకొని భర్త, ఎంత భయంకరమైన బాధ అనుభవించుంటది అబిగయీలు కదా. గయ్యాలి అనే భార్య కదా. మూర్ఖురాలైన భార్య. ఈ రోజున కుటుంబాల పరిస్థితి చూస్తే ఈ నాబాలు దుర్మార్గుడు, దుష్టుడు, పనికిమాలోడు. చూడండి, ఈ వ్యక్తి అంటాడు, అమ్మా ఎవనిని తనతో మాటలాడని నీయడని. చూడండి, అంటే ఎవడ మాట ఎండిడు, ఏం చేయడు? ఎవడ మాట ఎండో. కొంతమంది ఉంటారు ఎవరి మాట వినరేళ్ళు. వాక్యం సెలవిస్తుంది ఈ వ్యక్తి పనికి మాలోడే కాదు, ఎవ్వడి మాట వినరు. అయ్యా అలా కాదయ్యా అని అంటే కాదు, అమ్మా అలా కాదమ్మంటే కాదు అంటే, ఎవరి మాట లెక్క చేయని వ్యక్తులు, ఎవరి మాట పట్టించుకునే వ్యక్తులు, భక్తిగా దేవుని భయం అసలే లేదు ఈ నాబాలు. చూడండి, ఎప్పుడైతే ఈ వ్యక్తి చెప్తున్నాడో, భార్యకు చెప్తున్నాడో, అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి చూడండి, ఇంకా మీరు తర్వాత చదవండి. చూడండి, 23వ వచనానికి వచ్చేద్దాం. అబిగయీలు దావీదును కనుగొని గర్భము నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములను పట్టుకుని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచు, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలైన నేను ఆలకించు, నా ఏలినవాడా. చూడండి, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టొద్దు. అతని పేరు
అతని గుణగణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు. ఆ, మోటితనము అతనికి గుణము. ఆ, ఎవరు చెప్తున్నారు? భార్య చెబుతుంది. ఎవరికి? ఎవరికి? దావీదునకు చెబుతుంది. ఎవరి గురించి? భర్త గురించి. ఎవరి గురించి? భర్త గురించి చెబుతుంది. ఏమని? నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టొద్దు. అతని పేరు అతని గుణములో చూచు. అతని పేరుకు తగిన జీవితం, అతని పేరుకు తగిన బ్రతుకు. అతని పేరేంటి? నాబాలు, దయ్యపు పుత్రుడు, సైతాను పుత్రుడు. అతని పేరుకు గుణం సరిపోయింది. అతడు ఎలాంటివాడు? ఎలాంటివాడు? దుష్టుడు, దుర్మార్గుడు. ఇంకా మీరు చదివితే తాగుబోతు. ఇంకా కింద చదివితే ఎవరిని లెక్క చేయని వాడు. ఇది చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇంత అందమైన ఈ అబీగయలు, సుబుద్ధి కలిగిన స్త్రీ, రూపవశి అయినటువంటి ఈమె పొరపాటున నాబాలుకి ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారు అనిపించింది నాకు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఎవరికి చెప్పింది కాదు ఈమె తన భర్త జీవితం. అంటే ఎన్ని శ్రమలు అనుభవించుంటది, ఎన్ని బాధలు అనుభవించుంటది, ఎంత కష్టం అనుభవించుంటది. ఒక సోదరి చెబుతుంది నాకు తన భర్త గురించి. ఏమన్నో తెలుసా? బ్రదర్, భయంకరుడైనటువంటి నా భర్త కొరకు ప్రార్థన చేయండి. ఎందుకమ్మా ప్రార్థన? ఎందుకు ప్రార్థించాలి? భయంకరంగా తాగుతాడండి. అంటే అందరూ తాగుతారు కదా, ప్రార్థన చేద్దాంలే, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు, మేలు చేస్తాడు అని మాట్లాడితే, లేదు బ్రదర్, నా భర్త అందరిలాంటోడు కాదు, పరమ దుర్మార్గుడు అని చెబుతుంది. ఎందుకమ్మా పరమ దుర్మార్గుడు ఎందుకు అనంటే, ఆమె చెబుతుంటేనే నాకు అసహ్యం అనిపించింది అనమాట ఆ వ్యక్తిని గురించి. ఏంటమ్మా అనంటే, నిజంగా తను చెప్పిన మాటను విన్నప్పుడు అసలు వీడు ఎంత దుర్మార్గుడు, ఎంత పనికి మానోడీడు అనిపించింది అనమాట. నిజంగా చాలా అసహ్యమైన కార్యం. అది చెప్పడానికి కూడా నాకు రావట్లేదు. అంత అసహ్యంగా చేస్తాడండి వీడు. అంత దుర్మార్గత, అంత భయంకరమైన మనస్తత్వం కలిగినోడు వీడు. తాగేసి ఎక్కడ పోస్తాడో తెలియదు, ఎక్కడ ఏం చేస్తాడో తెలియదు. పనికి మానోడు. చూడండి, భయంకరమైన దుర్మార్గత. అది నా నోట చెప్పడానికి నేను ఇబ్బంది పడుతున్నాను. అంత దారుణంగా చెప్పినప్పుడు నిజంగా నేను చాలా బాధపడ్డాను. అరే, ఇంత దారుణమా, ఇంత దారుణమా? నిజమే. ఈ నాబాలు జీవితం ఎంత, భార్య అబీగయలు ఎంత బాధ అనుభవించుంటదండి కదా, ఎంత కష్టం అనుభవించుంటది. ఒక భార్య, కట్టుకున్న భార్య, సంసారం చేసి చక్కగా కాపురం చేసిన భార్య, నా భర్త దుష్టుడు, దుర్మార్గుడు, వీడు పనికి మాలోడని ఎవరైనా చెప్తారా? అంటే చెప్పింది అంటే వాడు ఎంత దుర్మార్గుడో. నా భార్య పనికి మాలింది, భయంకరమైన వ్యక్తి, భయంకరంగా అసలు నిద్ర పట్టదండి రాత్రులు అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. దుర్మార్గత కలిగిన వ్యక్తులు ఈ రోజున కుటుంబాల్లో ఒక్కొక్కళ్ళు ఉంటారండి. కుటుంబానికి నెమ్మది ఉండదు, కుటుంబానికి సమాధానం ఉండదు. ఎప్పుడు చూద్దామన్నా గొడవే, ఎప్పుడు చూద్దామన్నా గోలే. అసలు వీళ్ళు లేకుండా ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది.
నిన్ను బట్టి అలా అనుకుంటున్నారేమో ప్రసాద్, ఆలోచించండి. భార్య చెబుతుంది అబిగయలు, అయ్యా ఆ పేరులోనే గుణం ఉంది వాడిది, దుష్టుడు, దుర్మార్గుడు, భయంకరమైన వ్యక్తి, ఎవడికి లోబడ్డు, ఎవడి మాట విండు కదా. ఒక్కొక్కళ్ళు ఉంటారు అసలు ఎవడి మాట విండండి వీడు, ఈమె ఎవరి మాట విందు అసలు. అమ్మ అలా కాదమ్మా అని అంటే, నాకు చెప్తావా నువ్వు అనే రకాలు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. నాబాలు జీవితంలో అబిగయలు ఇంత చక్కని రూపవశైనటువంటి ఈమె, సుబుద్ధి కలిగిన ఈమె, పనికిమాలినోడు, బుద్ధిలోనుడు ఎలా కట్టుబెట్టారా ఈమెని? ఎంతకాలం ఈ వ్యక్తితో బాధ అనుభవించుంటుందో, ఎంతకాలం కష్టాన్ని అనుభవించుంటుందో. పట్టించుకోడు, భార్యను పట్టించుకోడు, పిల్లల్ని పట్టించుకోడు, దేశ దిమ్మరులుగా తిరుగుతాడు వీడు, పనికిమాలినోడు, దుష్టుడు, దుర్మార్గుడు అని చెప్పి ఈ భార్య నాబాలు గురించి చెబుతా ఉంది దావీదుకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో, దయచేసి ఆ దోషము నాది అనుకోవయ్యా. వాడికి తెలీదు ఆ వ్యక్తికి ఎలా మాట్లాడాలో తెలీదు. మొత్తం మీద ఉపకారం చేస్తే నీకు అపకారం చేయాలనుకున్నాడు అని మాట్లాడిన తర్వాత ఆ పట్టుకెళ్ళిన రొట్టెలను, ద్రాక్ష తిత్తెలను, ఆ ఆహారమును దావీదుకి ఇచ్చి ఆమె తిరిగి ప్రయాణం కట్టి ఇంటికి వచ్చేసింది. ఆ రాత్రి ఈమె వచ్చేసరికి మనోడు ఫుల్గా దాగేసి ఉన్నాడు. ఎవరో నాబాలు ఫుల్గా డ్రింక్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పకూడదులే అనుకుని తెల్లారగా చెప్పింది. ఎవరికి? నాబాలుకు చెప్పింది భార్య, అయ్యా నిన్ను చంపడానికి దావీదు 400 మందిని అంటేసుకుని వచ్చాడు. ఒకవేళ నేను అడ్డుపడకపోతే నీవు చచ్చిపోయేవాడు. ఎప్పుడు కూడా దావీదు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు దేవుణ్ణి అడిగేవాడు. కానీ ఈ టైంలో దావీదు అడగలే దేవుణ్ణి. అంత కోపం వచ్చింది దావీదుకి. ఇంత ఉపకారం చేస్తే వీడికి ప్రాకారమరగ రాత్రి పగళ్ళు వీళ్ళ గొర్రెలను వీడిని కాపాడితే కృతజ్ఞత లేనోడుగా ఉండి కనీసం ఆహారం పెట్టరానంటే పెట్టనోడు అని కోపం వచ్చి కత్తేసుకుని బయలుదేరాడు. దావీదుని ఎదుర్కొని దావీదు కోపాన్ని చల్లార్చింది అబిగయలు. ఎంత సుబుద్ధి గలదో చూడండి. కొంతమంది ఉంటారండి, కోపాన్ని రెచ్చగొడతారు. కోపాన్ని చల్లార్చవలసిన వాళ్ళు కోపాన్ని రెచ్చగొడతారు. మామూలుగా రెచ్చగొడతారు. మొన్న గొడవ చూశాను, విచిత్రమైన గొడవ. అది దడవతలో ఒక ఆవిడ ఉంది, హైట్గా, పొడుగ్గా, లావుగా ఉంది. దడివతలేమో బక్కగా ఉంది, ఉఫ్ అంటే ఎగిరిపోయేలా ఉంది మనిషి. అసలు ఏం జరుగుద్దని అలాగే చూశాను నేను. ఎంతసేపు, చాలాసేపు నేను కనపడకుండా అలా చూశాను, అసలు ఏం జరుగుద్దో చూద్దామని. ఈ బక్కామె అంత లావుగా ఉండి అంత హైట్ ఉన్న ఆమెని రావే రావే అంటుంది. ఎవరో బక్క, అంత లావున్న ఆవిడే వచ్చానంటే ఒక్క తన్ని ఎగిరిపోతామంటుంది ఆవిడి. రా అంటుంది ఈవిడి. మొత్తం మీద తిట్టుకుంటున్నారు, అలా తిట్టుకుంటున్నారు, ఎలా తిట్టుకుంటున్నారు. అసలు వాస్తవానికి అంత లావుగా అంత పొడుగ్గా ఉన్న ఆవిడ ఒక చెయ్యి పట్టుకుని అలా ఇసురితే ఎగిరిపోద్ది ఈవిడి. అలా ఉంది, బక్కగా ఉంది, సన్నగా ఉంది. అంటే ఈమెకు అంత కోపం అనిపించింది నాకు. ఇంతగా విషయం ఏంటంటే ఈమె భయం ఏంటంటే దడి దాటింది అంటే ఆమె కొట్టేద్దని భయం ఈవిడికి. దడి మాత్రం దాటలే, ఇద్దరు కలిసి దడిని పీకేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ కోపం చూడండి, వీళ్ళ దెబ్బలాడు చూడండి. కొంతమంది జీవితాల్లో కోపము అనేది ఎందుకు వస్తుందో తెలియదు, ఊరికనే కోపం వచ్చేది కదా. అందుకే దేవుడు ఏమంటాడో తెలుసా? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపపడు గాని పాపము చెయ్యొద్దు. నీ కోపము సూర్యుడు అస్తమించే వరకే ఉండాలంట.
సూర్యుడు అస్తమించాడు అని అంటే నీ కోపం ఉందంటే అది పాపం అయిపోతుంది. కోపగించు, కానీ పాపము. ఆ కోపము మనసులో పెట్టుకుని కొంతమంది ఉంటారు, నల్లగుండిలో పెట్టేసుకుంటారు కోపాన్ని. ఎందులో అసలు ఇప్పుడు చిరుగుపోది కోపం. అయ్యి బాబోయ్ ఎంత కోపమో కదా. నల్లగుండిలో నుంచి వెళ్ళిపోవాలి కోపం, అప్పుడు దేవుడు క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోపం ఉండాలి కానీ పాపముగా మారకూడదు. ఎప్పుడైతే ఈ నాబాలు ఉదయాన్నే లేచాడో, లేచిన తర్వాత అబీగైలు చెప్పింది, అయ్యా ఇది సంగతి, దావీదుని చంపాలని వచ్చాడు, అయితే నేను ఎదుర్కొని అతన్ని నేను క్షమించమని అడిగాను అని చెప్పిన వెంటనే నాబాలుకి హార్ట్ అటాక్ వచ్చిందండి. అప్పుడే స్టార్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి, బహుశా. చూడండి వాక్యాన్ని 25:16. అమ్మా చదువు. రాగా అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు, తాగుబోతుడు బహు సంతోషముగా మత్తుగా ఉన్నాడు గనుక తెల్లవారేదాకా ఆమె అతనితో ఉదయమున నాబాలునకు మత్తు తగ్గిన తర్వాత, అంటే పొద్దున్న దాకా తగ్గలేదండి వీడికి తాగిన మత్తు. కొంతమంది ఉంటారు భయంకరమైన తాగుబోతుడు, విపరీతమైన తాగుడు. ఈ తాగుడు వల్ల వచ్చే లాభం ఏంటో చెప్పనా? మేము వెళుతున్నాం పేరవరం దగ్గరికి వెళ్ళేసరికి ఒకడు తాగేసి పిల్లిగాను రోత అదంతా రోతలే. నెంబర్ 2 రోత. ఆ రోతలో తాగేసి దుర్లేస్తున్నాడండి, అంటేసుకుంటుంది, ఇలా ముక్కుకు పాముకుంటున్నాడు, నోటికి పాముకుంటున్నాడు. అయ్యో 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 బాబు, కంపే కంపు. ఎంత దారుణం చూడండి. అందుకే దేవుడు అంటాడు, త్రాగుడు ఎక్కిరింతలు పాలు చేస్తుందంట, త్రాగుడు అల్లరి పాలు చేస్తుందంట, త్రాగుడు విలువ లేకుండా చేస్తుందంట. చూడండి, వీడు తాగేసి తెల్లారిదాకా మత్తు తగిలేదు. మత్తు తగ్గినప్పుడు అతని భార్య చెప్పగా భయము చేత అతని గుండె పగిలింది. 10 రోజులు ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు అతనిని మొత్తగా అతడు చచ్చిపోయాడు. ఇదా నాబాలు జీవితం, ఇదా నాబాలుకున్న పరిస్థితి. ఈ విషయాలన్నీ చెప్పింది, ఇలా జరిగింది. దావీదు నుండి చంపడానికి వచ్చాడు, నువ్వు మేలు చేస్తే, నీకు మేలు చేస్తే, నీకు ఉపకారం చేస్తే అపకారం తలబెట్టావు, ఇప్పుడు అపాయంలో పడ్డావు. ఇప్పుడు ఎక్కడ పడ్డావు? అపాయంలో పడ్డావు అనగానే భయము చేత గుండు పగిలింది, హార్ట్ అటాక్ వచ్చింది, కోమలకు పోయాడు. 10 రోజులు ఉన్నాడు. 10 రోజుల తర్వాత దేవుడే ముత్తాడట. ఆ వ్యక్తి చచ్చిపోయాడు. ఈరోజు గమనించాలి, అబిగయలు జ్ఞానవంతురాలు, అబిగయలు జ్ఞానము కలిగిన స్త్రీ అని బైబిల్ చెప్తారు. సుబుద్ధి కలిగినది, మంచి బుద్ధి కలిగినది. ఎంతకాలం ఎన్ని శ్రమలు అనుభవించుంటుంది, ఎన్ని బాధలు అనుభవించుంటుంది ఈ మూర్ఖుడైన మోటోడైన ఈ భర్తతో. కనుక ప్రియులరా, ఈరోజు అనేక మంది జీవితాల్లో, అనేక కుటుంబాల్లో భయంకరమైనటువంటి పరిస్థితి కలిగి జీవిస్తున్న వాళ్ళు మార్చబడాలి, విడుదల పొందాలి. ఈ మూర్ఖత్వంలో నుంచి, ఈ వ్యసనాల్లో నుంచి, ఈ మొండితనం నుంచి దేవుని భయములోనికి రావాలి. ఏ కుటుంబం అయితే దేవునికి భయపడుతుందో
ఏ వ్యక్తి అయితే దేవునికి భయపడి దేవుని మాట వింటుందో ఆ వ్యక్తి దీవించబడతాది, ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. నాబాలైతే బుద్ధి లేనివాడు, పనికి మాలినోడు. అబిగయలైతే బుద్ధి కలది, సుబుద్ధి కలది, దేవునిని ఎరిగింది, భయము కలిగింది. కనుక మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి గమనించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడారు. జ్ఞానము కలిగి